నువ్వేం చేసావమ్మా బంగారు తల్లి? ఆ సోకాల్డ్ బాయ్ ఫ్రెండ్ శివగాడిని మన తమ్ముని పిలుచుకొని వచ్చి మీ అమ్మని చంపేస్తావా? ఇంత నిర్దాక్షిణ్యంగానా? అబ్బాయి వెళ్ళిపోతే చనిపోలేదని చెప్పి మళ్ళీ వెనక్కి పిలిచి చంపిస్తావా? చెట్టుతో కొట్టి ముక్కు పగలగొట్టి నొసలు పగలగొట్టి ఏంటమ్మా ఆగైతే అసలు? మదర్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ టు బ్రింగింగ్ అప్ దేర్ చిల్డ్రన్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పద్మజ. ఇవాళ నేను ఒక కంటెంట్తో ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాధాకరమైన విషయం. ఇవాళ అంజలి వాళ్ళ డాటర్ చంపేసింది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ అని తెలిసింది. ఇది ఒక 1 month క్రితం కూడా ఒక చిన్న స్టోరీ విన్నాం సేమ్ స్టైల్లో. ఆ కంటెంట్తో వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శాంతి అంజలి. యా, పిల్లలు అనేవాళ్ళు మనకు దేవుడిచ్చిన వరాలు అంటాము. మరి పిల్లలు దేవుడిచ్చిన వరాలు అవుతే వాళ్ళని కన్న తల్లులు ఏమవ్వాలి? వాళ్ళని ఏమని వర్ణించాలి? దే ఆర్ సో సెల్ఫ్లెస్. దే సాక్రిఫైస్ సో మచ్ ఫర్ ద అప్లిఫ్టింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ కదా. వాళ్ళని దేవతలు అనాలా? లేకపోతే మాతృమూర్తి అంటాము. మాతృమూర్తులు అంటే ఎవరు? మనం వాళ్ళకి ఎలాంటి విలువలు ఇస్తున్నాము ఈ కాలం పిల్లలు? అసలు పేరెంట్స్ ఎస్పెషల్లీ మదర్స్ అంటే ఎందుకు అలా ఇల్ట్రీట్ చేస్తున్నారు? Mother forgets everything to bringing up their children. తన ఐడెంటిటీ కోల్పోతుంది, తన టైము గుర్తుండదు, తన ఉద్యోగము పెద్ద కేర్ చేయదు. She forgets that she too needs some rest as a human being doing her daily chores. Hooray, kids there. Respect your mothers. మీరు ఏదో గొప్పగా చదివేస్తున్నామో అడగంగానే ఐఫోన్లు ఐప్యాడ్లు ఇప్పించేస్తున్నారు, స్మార్ట్ ఫోన్లు ఇప్పిస్తున్నారు, డబ్బులు ఉన్నాయి, నేను ఏం చేస్తా నడుస్తుందని కాదు. తను మీరు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మిమ్మల్ని మందలిస్తుంది, మిమ్మల్ని ఆపుతుంది అని అంటే ట్రై టు అండర్స్టాండ్. మీ మంచి కోసం అంటే ఇవాళ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, రేపు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కదా. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మీరు వాళ్ళు కన్న పిల్లలే కదా, వాళ్ళు పాలిచ్చి పెంచిన తల్లులే కదా. మీకు వాళ్ళకి మీరు బాగుపడాలని ఆశ ఉంటుందే తప్పితే మీరు అన్యాయం అయిపోవాలి, నాశనం అయిపోవాలి, మిమ్మల్ని ఇంకేదో చేసి వాళ్ళు ఏది ముందుకు వెళ్ళాలని అనుకోరు కదా. అలా ఉంటే తల్లి ఎప్పుడు కూడా అంత సెల్ఫ్లెస్గా ఉండదు కదా పిల్లలతో. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటున్నారా? అసలు 1 నెల కూడా కాలేదు ఒరిస్సాలో జరిగిన సంఘటన. నిస్సహాయ స్థితిలో ఉన్న పసికందుని తీసుకొచ్చి తల్లి ప్రేమని పెంచి పెద్ద చేస్తే 14 ఏళ్ల అమ్మాయి ఒరిస్సాలో పెంచిన తల్లిని చంపేసింది. ఇవాళ జ్యోతి గారు జిడిమెట్లలో 16 ఏళ్ల అమ్మాయి. అసలు మీకు ఏం మెచ్యూరిటీ ఉంది? ప్రేమ అంటే ఏంటి మీకు? ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే ప్రేమ కాదమ్మా అది. తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు మీకోసం, ఎన్ని కలలు కని ఉంటారు, మీకు ఎంత మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడతా ఉంటుంటారు. మీరు అడిగి నేను ఇప్పిస్తున్నారని అంటే వాళ్ళకి ఏదో వెనక ఆస్తులు ఉన్నాయనో లేకపోతే లంకబిందులు ఉన్నాయనో కాదు కదా. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు, మీరు ఎక్కడ అన్హ్యాపీగా ఉండకూడదు. మీకు అన్నీ ఇస్తూ మీకు మీ ఫ్యూచర్ని మీకు బంగారు బాటలా వెయ్యాలని కదా వాళ్ళు అన్ని కష్టాలు పడి మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నామని తెలిసి మీ అమ్మ అబ్బాయిని మోసపోతున్నావు అని అర్థం చేసుకొని నేను బాగు చేయాలని చెప్పి కొంచెం క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి కంట్రోల్ చేస్తే నువ్వేం చేసావమ్మా బంగారు తల్లి? ఆ సోకాల్డ్ బాయ్ ఫ్రెండ్ శివగాడిని మన తమ్ముని పిలుచుకొని వచ్చి మీ అమ్మని చంపేస్తావా? ఇంత నిర్దాక్షిణ్యంగానా? అబ్బాయి వెళ్ళిపోతే చనిపోలేదని చెప్పి మళ్ళీ వెనక్కి పిలిచి చంపిస్తావా? సుత్తితో కొట్టి ముక్కు పగలగొట్టి నొసలు పగలగొట్టి ఏంటమ్మా ఆగైత్యం అసలు? నిజంగా అసలు షాకింగ్, సో సాడ్. దయచేసి అమ్మలు కోపంగా మిమ్మల్ని అరిచినా దాని వెనుకున్న ప్రేమను అర్థం చేసుకోండి. మీరు చేసిన తప్పులకు మీరు గొడవపడ్డప్పుడు వాళ్ళ నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దంలో ఉన్న మీ పైన ఉన్న ప్రేమను అర్థం చేసుకోండి. అమ్మ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే లోపల ఆవిడ మీకు దూరం కాకుండా చూసుకోండి. అమ్మ ఒక్కసారి వెళ్ళిపోయిందా, షీస్ గాన్ ఫర్ ఎవర్. ఏడ్చి మొర పెట్టుకున్న అమ్మ తిరిగి రాదు. ప్రపంచంలో దేనైనా కొనుక్కోవచ్చు డబ్బులు ఇచ్చి, తల్లి ప్రేమను తల్లిని కొనుక్కోలేవు. అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. టీనేజర్స్, మీకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు పేరెంట్స్ అంటున్నారు. ఫ్రీడమ్ అంటే ఏంటమ్మా?
మిమ్మల్ని నవమాసాలు మోసి కనిపించిన మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోవడంలో మీ విఘ్నత చూపించండి. అందులోనే మీ ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వక్కర్లా, మీ ఫ్రీడమ్ మీరే తీసుకుంటారు. హోప్ యూ అండర్స్టాండ్. టీనేజ్లో ఉన్న పేరెంట్స్ ఆ పిల్లలను క్రమశిక్షణలో పెట్టండి ప్లీజ్. ఇలాంటి జరిగాయంటే మరి ఆవిడ సింగిల్ మదరా తెలీదు, నాకు డీప్గా తెలీదు ఇన్సిడెంట్. సో ట్రై టు బీ సేఫ్. పక్కన ఎవరు నేను ఉంచుకునేలా చూడండి. అలాంటివి ఏమన్నా అవుతే ఫాదర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. కూతురు ఇలా చేస్తుంది, నేను ఇలా చేశాను, ఐ నీడ్ యూ హెల్ప్, స్టాండ్ బై మీ అని చెప్పేసి పేరెంట్స్ ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉండి పిల్లలను కాపాడుకోండి. ఇలా పిల్లలు పోయినా కష్టం మనకే, మనం పోయినా కష్టం మనకే. లాసెస్ ఫర్ ద పేరెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే. ఓం శాంతి అంజలి గారు.